హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 22. ఆర్య, శౌర్య ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ అయిపోయాంరా, రేపు మన పని గోవింద అనుకుంటూ భయపడుతూ ఉన్నారు. ఇక యశ్వంత్ తినేసి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మిథున రూంలోకి వెళ్ళేసరికి యశ్వంత్ మొబైల్ చూసుకుంటూ కనిపించడంతో, పర్లేదు, నేను అనుకున్నంత చెడ్డవాడివేం కాదు అయితే అంది మిథున భర్త వైపు చూస్తూ. ఏంటి? అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అదే, చిన్న పాపని అలా చేసిన వాడిని శిక్షించావు కదా, దాని గురించే చెప్తున్నాను. నువ్వు నేను అనుకున్నంత చెడ్డవాడివేం కాదు అని అంది మిథున. అచ్చా, అవునా? అంటే అమ్మాయి గారికి నా మీద ఇష్క్ మొదలవుతుందా? అడిగాడు యశ్వంత్ ఫోన్ పక్కన పెడుతూ. అంత సీన్ లేదు. ఇప్పటి వరకు నువ్వంటే ఒక రకమైన ఇది ఉండేది, కాకపోతే ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇంతకీ ఏంటో ఆ ఇది? అడిగాడు యశ్వంత్. ఇది అంటే పొగరు, బలుపు, యాటిట్యూడ్, ఇంకా సైకోగాడివి అనేసింది మిథున ఫ్లోలో. ఏంటి? అడిగాడు యశ్వంత్ సీరియస్గా. అయ్యయ్యో, ఫ్లోలో వచ్చేసింది. ఇప్పుడు ఈ సచ్చినోడు ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ యశ్వంత్ వైపు చూస్తూ పళ్ళు అన్నీ బయట పెట్టి నవ్వుతూ, హిహిహి, అంటే అది అనుకోకుండా అలా వచ్చేసింది, నేనేం కావాలని చేసింది కాదు అంది మిథున. అర్థమవుతుంది, కావాలని చేసిందో లేదంటే అనుకోకుండా జరిగిందో అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అయినా ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక దెబ్బ కొట్టాను అనుకో, అప్పుడు మూసుకొని సైలెంట్గా ఉంటావు అంది మిథున. అదే చూస్తున్నాను, ఏదో నేను నీ ప్రాపర్టీ అన్నట్టు కొడుతున్నావు. సరే, నేను నీ ప్రాపర్టీ అని ఒప్పుకో, అప్పుడు కొట్టినా చూసి చూడనట్టు వదిలేస్తానులే అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. యశ్వంత్ వైపు మిడిగుడ్లు వేసుకొని చూస్తూ, ఏంటి, నువ్వు నా ప్రాపర్టీ అనుకోవాలా? అంత సీన్ లేదు. అయినా నీలాంటి ఒక సైకో గాడితో లైఫ్ లాంగ్ నేను ఉండలేను. పైగా నువ్వు ఎంతమంది అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకున్నావు నాకు తెలీదు అనుకోకు. నీ గురించి నేను చాలా కథలుగా విన్నాను. బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ. నేను నాకు కాబోయేవాడు ఒక శ్రీరాముడిలా ఉండాలి అనుకున్నాను, కానీ నువ్వు రావణాసురుడివి అంది మిథున. అబ్బో, సరే అయితే ఆ రావణాసుడిలాగే బిహేవ్ చేయాలా? అంటే ఏంటి, ఇప్పుడు నన్ను బలవంతంగా టచ్ చేస్తావా? నేను మరీ అంత శాడిస్ట్ గాడిని కాదు. ఒక అమ్మాయి ఇష్టం లేదు అన్నప్పుడు తనని టచ్ చేయడానికి, అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే నీ అంతట నువ్వు వచ్చి నన్ను అడుగుతావో అప్పటి వరకు నిన్ను బలవంతం పెట్టను అన్నాడు యశ్వంత్. యశ్వంత్ వైపు చూస్తూ, సరే, అలాగే ఉండు, మంచిది అంటూ తిరిగి తన సోఫా దగ్గరికి వెళ్ళిపోయి పడుకుండిపోయింది మిథున. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం టిఫిన్ అయిపోయాక తమ్ముళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు యశ్వంత్. యశ్వంత్ వైపు చూస్తూ ఉంటేనే ఆర్య ఇంకా శౌర్య ఇద్దరికి ప్యాంటు తడిచిపోతుంది. మీ అకాడమిక్స్ గురించి అసలు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎటు నుంచి మొదలు పెట్టాలో కూడా నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలేమనుకుంటున్నారు మీరు? మీ లైఫ్‌లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఆర్య, కనీసం వాడు పాస్ మార్క్స్‌కి దగ్గరగా అయినా ఉన్నాడు. నువ్వు అది కూడా లేదు. ఇలా అయితే చాలా కష్టం అన్నాడు యశ్వంత్ తమ్ముళ్ళ వైపు చూస్తూ. యశ్వంత్ ఆర్య, శౌర్య ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి క్లాస్ పీకుతూ ఉంటే పైన ఫ్లోర్‌లో నుంచి చాటుగా చూస్తూ ఉన్నారు సియా, మాయ ఇంకా మిథున ముగ్గురు.
అయ్యో! పాపం ఆర్య అన్నయ్య, శౌర్య అన్నయ్య ఈరోజు ఇద్దరు యశ్వంత్ అన్నయ్య చేతిలో అయిపోయారు అంది మాయ బాధగా. మరి చదవకపోతే ఇలా ఉంటుంది. ఇలాగే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళకి పెద్ద చెల్లిని ఏడిపించడమే వచ్చు అంది సియా. ఆ మాటకి మిథున నవ్వుకుంటూ అక్కడి నుంచి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి గారు కోడలి వైపు చూస్తూ, నాకు చెప్పు, ఈ 4 రోజులు నుంచి నీకెలా అనిపిస్తుంది? ఇంట్లో అంతా పర్వాలేదా? అడిగారు లక్ష్మి గారు కోడల్ని పక్కన కూర్చోబెట్టుకొని. అంతా ఓకే అమ్మా. నీలో నేనమ్మ ప్రేమని చూసుకుంటున్నాను. మావయ్యలో నిజంగా నాన్న అనురాగాన్ని పొందుతున్నాను. అందుకు నేనొక విధంగా మీకు కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా నాకు స్నిగ్ధ తోబుట్టువు అయినా కూడా ఎప్పుడు నేను తనతో ఇంత జాలీగా టైం స్పెండ్ చేయలేదు. కానీ సియా, మాయ, ఆర్య, శౌర్యతో ఉన్నప్పుడు నాకసలు టైం కూడా తెలియట్లేదు. వాళ్ళకి నేను ఎంత బాగా అలవాటు పడిపోయాను అంటే, ఏదో వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నట్టు. మరీ ముఖ్యంగా సియా, మాయ ఇద్దరితో అయితే అసలు మాటలు కూడా అనవసరం అంది మిథున. మరి అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? యశ్వంత్‌తో రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్తావా? వెళ్ళాలి అమ్మా. వెళ్ళకపోతే ఒప్పుకునేలా లేడు అతను అంది మిథున లక్ష్మి గారి భుజం చుట్టూ చేతులు వేసి ఆమె భుజం మీద తల పెట్టుకొని. ఆవిడ మిథున తల నిమురుతూ, అయ్యో చిట్టి తల్లి, నువ్వసలు ఏం భయపడకు. యశ్వంత్ గురించి నేను చెప్పిన దానికంటే నువ్వుగా తెలుసుకుంటేనే బాగుంటుంది. నేను ఒప్పుకుంటాను, వాడిలో చాలా మైనస్లు ఉన్నాయి అని. కానీ వాడు మరీ అంత చెడ్డోడేం కాదురా. వాడి మనసుకి నచ్చింది చేసుకుంటూ పోతాడు అంతే. కొన్నిసార్లు వాడు ఒక రాక్షసుడిలా కనిపిస్తాడు లోకం దృష్టికి. కానీ అమ్మని కదా, వాడిలో ఎప్పుడూ కూడా నాకు ఒక పసి పిల్లాడే కనిపిస్తాడు. లోకం దృష్టిలో వాడొక రాక్షసుడు అవ్వని, లేదంటే ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవ్వని, కానీ నా కంటికి ఎప్పుడు 4-5 సంవత్సరాల చిన్న పిల్లాడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అలాగే కనిపిస్తాడు. అలాగే నేను వాడిని చూస్తున్నాను కూడా. నువ్వు యశ్వంత్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వు తల్లి. వాడు ఒక్కసారి ఎవరినైనా నా అనుకుంటే వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు అన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారి మాటలకి ఏమీ సమాధానం చెప్పలేక సైలెంట్‌గా ఉండిపోయింది మిథున. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సియా ఇంకా మాయ ఇద్దరు తల్లి ఇంకా వదిన చెయ్యి పట్టుకొని వాళ్ళని బయటికి తీసుకొచ్చి కిందకి చూపించారు. అక్కడ ఇంకా యశ్వంత్, ఆర్య ఇంకా శౌర్యాని తిడుతూ ఉంటే, వీడు మారడు, వాళ్ళు వీడి చేతిలో తిట్లు తినకుండా బుద్ధిగా ఉండండిరా అంటే అస్సలు వినరు. సరిపోయారు అందరికీ అందరూ అనుకుంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళారు లక్ష్మి గారు. తల్లి రావటం చూసి అప్పటి వరకు నీరసంతో మొహం వేలాడేసుకుని ఉన్న శౌర్య, ఆర్య ఇద్దరూ ఒక్కసారిగా తల ఎత్తి నవ్వుతూ చూశారు తల్లి వైపు. తమ్ముళ్ళు అప్పటి వరకు నీరసంగా ఫేస్ పెట్టి సడన్గా వాళ్ళ ఫేస్లో గ్లో చూసిన యశ్వంత్ అనుమానంగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ లక్ష్మి గారు కనిపించడంతో, అమ్మా ఏంటి, వాళ్ళని సేవ్ చేయడానికి చూస్తున్నావా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని మానుకో. నేను అస్సలు ఈరోజు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎలా రోజు నుంచి ఈరోజు నా నుంచి తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను అన్నాడు యశ్వంత్ సీరియస్గా తమ్ముళ్ళ వైపు చూస్తూ. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలా చేయము. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటాం అన్నయ్య ప్లీజ్ అంటూ యశ్వంత్ గడ్డం పట్టుకొని బ్రతిమాలుతూ అడిగారు ఆర్య, శౌర్య ఇద్దరు. ఇక యశ్వంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు
చూస్తూ ఉండిపోయిన యశ్వంత్ని చూస్తూ ఉండిపోయిన మిథున యశ్వంత్ అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో అప్పుడు తేరుకొని సియా ఇంకా మాయా ఇద్దరి వైపు చూసింది. పద వదిన, ఇప్పుడు మనం కిందకి వెళ్దాం, మంచి మజా వస్తుంది అంటూ మిథున చెయ్యి పట్టుకొని ముందుకి నడిచింది సియా. మిథున తన పక్కనే ఉన్న మాయా చెయ్యి పట్టుకొని ముందుకి నడిచింది. ముగ్గురు కిందకి చేరుకున్నారు. ఏంటన్నయ్యలు, పెద్దన్నయ్య చేతిలో ఇద్దరికి ఫుల్గా కోటింగ్ పడినట్టుంది. ఇద్దరి మొహాలు మాడిపోయినా ముచ్చు కోతిలా తయారయ్యాయి అంది సియా ఆర్య ఇంకా శౌర్య ఇద్దరి వైపు చూస్తూ. ఒసే మెంటల్ దానా, పక్కకి పోయి ఆడుకో. అసలుకే ఇప్పటికే చాలా చిరాకు వచ్చి ఉన్నాము, ఇంకా మాకు చిరాకు పెట్టించుకు అన్నాడు ఆర్య. ఆర్య మాటలకి నవ్వుకుంటూ ఉంది సియా. సియా, పాపమే వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తూ ఉన్నారు, నువ్వు మళ్ళీ వాళ్ళని అలా ఏడిపించొచ్చా? తప్పు కదా అంది మిథున. అది మా వదిన అంటే, నిజంగా తను బంగారం, చూసి నేర్చుకో అన్నాడు శౌర్య. ఆ మాటకి శౌర్య వైపు ఆర్య వైపు సీరియస్గా చూస్తూ ఉంది సియా. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.